విజయ్కి షాక్ల మీద షాక్లు. గతేడాది పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన విజయ్ ఆఖరి సినిమాగా జననాయకంతో ప్రేక్షకుల ముందుకు రావాలనుకున్నాడు. కానీ ఈ సినిమా విడుదల విషయంలో విజయ్కి ఆగకుండా షాక్ల మీద షాక్లు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే సెన్సార్ సర్టిఫికేట్ కోసం ఆపసోపాలు పడుతున్నారా? అండ్ ఇప్పుడు ఇంకొక కొత్త ముచ్చట ఇది. ఈ సినిమా కోసం చేసుకున్న ఓటీటీ ఒప్పందం కూడా రద్దయినట్టు ఒక ప్రచారం జరుగుతోంది. సో ఇప్పటికే జననాయకన్ సినిమా విడుదలపై సందిగ్ధత ఏర్పడింది. అది కాస్త ఓటీటీ బిజినెస్ పై ప్రభావం చూపిస్తోంది. సో అమెజాన్ ప్రైమ్ వీడియో డీల్ ని క్యాన్సిల్ చేసుకున్నట్టు ఒక ప్రచారం జరుగుతోంది. 120 కోట్లకు జననాయకన్ ఓటీటీ రైట్స్ ని తీసుకుంది అమెజాన్. అనుకున్నట్టే జనవరి 9న సినిమా ఒకవేళ రిలీజ్ అయ్యి ఉంటే కనుక 40 నుండి 50 రోజుల గ్యాప్లో స్ట్రీమింగ్ స్టార్ట్ చేసేది. కానీ ఇప్పుడు సినిమానే రిలీజ్ అయ్యేలా కనిపించడం లేదని ఇండస్ట్రీ వర్గాల టాక్. సో సెన్సార్ అభ్యంతరాలు ఏంటి? ప్రధానంగా సినిమాను అడ్డుకోవడానికి ఇక్కడ 2 కారణాలు కనిపిస్తూ ఉన్నాయి. సో వెరీ ఫస్ట్ వన్, ప్రభుత్వ వ్యతిరేక సన్నివేశాలు డైలాగ్లు ఉండటం ఒకటైతే, సినిమాలో ఇండియన్ మిలిటరీని తక్కువ చేసి చూపించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇది రెండోది. సో ఫైనల్గా ఒక పక్క సెన్సార్ చిక్కులు, మరో పక్క రాజకీయ ఒత్తిళ్లు, ఇంకో పక్క అమెజాన్ లాంటి ఓటీటీ సంస్థల అల్టిమేటమ్స్, ఇలా జననాయకన్ సినిమా చుట్టూ ఉచ్చు గట్టిగానే బిగుస్తోంది. ఏం జరుగుతుందో లెట్స్ వెయిట్ అండ్ సీ.